సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రారంభించారు. తర్వాత పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మండిపడ్డారు. ఓ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఉంటే కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర తర్వాత రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. అయితే అది రేషన్ కార్డా లేక రేషన్ పత్రమా, ఎవరికి ఇస్తున్నారో చెప్పాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. అలాగే పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో 80% నిధులు కేంద్ర ప్రభుత్వానివేనన్న రామచంద్రరావు రేషన్ కార్డుపై మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేను ఇక్కడ నల్లబండగూడెం అని కోదాడ పక్కన ఉన్నటువంటి గ్రామం మాది. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాలో సూర్యాపేట జిల్లా. నేను అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన నల్గొండ సూర్యాపేట జిల్లాను పెట్టుకున్నాను. రాత్రి నా స్వగ్రామం నల్లబండగూడెంలో వసిస్తాను. రాత్రి అక్కడ ఒక నిద్ర చేసి తెల్లవారుజామునే కోదాడలో మేధావుల సమావేశం ఒకటి జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కు ప్రయాణం అవుతాం. ఈరోజు నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు దాదాపు రేషన్ కార్డు పంచలేదు. రేషన్ కార్డు పంచక సంక్షేమ పథకాలు కూడా చాలా తక్కువ మందికి అందినాయి. ఎందుకంటే బీపీఎల్ సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేదా గొప్పగా ఇక్కడ ఏదో పక్క ఊర్లో రేషన్ కార్డు పంచుతా ఉన్నారు. అది రేషన్ కార్డా, రేషన్ పత్రమా, ఎంతమందికి ఇస్తున్నారు రేషన్ కార్డులు, ఎవరికి ఇస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఈ దళారులు ఈ యొక్క రేషన్ కార్డుల దళారీ చేస్తున్నటువంటి వాళ్లకు చెప్పి ఇస్తున్నారా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఈ రేషన్ కార్డులకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేషన్ కార్డులు ఈరోజు లేక ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు రేషన్ షాప్లో వాళ్ళకు సరిగ్గా బియ్యం దొరక్క, ఆయిల్ దొరక్క, పంచదార దొరక్క చాలా కష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అంతేకాకుండా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన దాంట్లో 5 కిలోల బియ్యం ఏదైతే ఇస్తుందో ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దాదాపు 80 నుంచి 90% దాకా వారి నిధులు ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోదీ గారి బొమ్మ కూడా పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రేషన్ కార్డు ఇవ్వడం సంతోషమే. ఇది కాక 42% రిజర్వేషన్లో, ఓబీసీ రిజర్వేషన్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% ముస్లింలకు రిజర్వేషన్లు మీరు ఏదో చెప్తున్నారో 42% రిజర్వేషన్లు మీరు స్వాగతిస్తూ ఆ 42లో 10% ముస్లిం రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇక్కడ మొదలైంది. మా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యాలయం ఇక్కడ ఇప్పటి నుంచి పనిచేస్తుంది. మా సీనియర్ నాయకులుగా చాలామంది ఉన్నారు. సంకినేని వెంకటేశ్వరరావు గారు, వారు గతంలో ఎమ్మెల్యే. మరి జుట్టుకొండ సత్యనారాయణ గారు, వారు చైర్మన్గా ఉన్నారు. మరి సైదిరెడ్డి గారు, అదేవిధంగా బూర నరసింహరావు గారు, వాళ్ళు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఘనమైనటువంటి ఓటు కూడా వారు సాధించడం జరిగింది. మనమోహన్ రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంట్ కన్వీనర్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నది. ఈ పెరుగుతున్నటువంటి యొక్క సమయంలో సూర్యాపేటలో ఈ కార్యాలయం రావడం అనేది, ఈ కార్యాలయం ద్వారా ఇక్కడి నుంచి కార్యాలయం రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు, మా ప్రజా పోరాటానికి ఈ కార్యాలయం నుంచే రూపకల్పన జరగాలని చెప్పేసి ఈ కార్యాలయం ఓపెనింగ్ నాడు శ్రీలతారెడ్డి గారు ఇక అధ్యక్షతన వారు కూర్చుంటారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కార్యకర్తలు కూడా ఈ నూతన కార్యాలయం మీకు వచ్చింది కాబట్టి దీన్ని పూర్తిగా పార్టీ యొక్క పెరుగుదల కోసం వాడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతాము.